హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం లవంగం శరీరానికి ఎలా మేలు చేస్తుంది, ఇంకా రోజుకి ఎన్ని లవంగాలు తినాలి అనేది చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వంటింట్లో ఉండే మసాలా దినుసులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిల్లో లవంగం ఒకటి. లవంగం శరీరానికి అన్ని విధాల మేలు చేస్తుంది. అయితే లవంగాలను రాత్రిపూట తింటే చాలా మంచిది. చాలా ప్రయోజనాలు కూడా లభిస్తాయి. లవంగాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మీరు రోజు రాత్రిపూట లవంగాలను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంలో చేర్చడంలో సహాయపడుతుంది. రాత్రిపూట లవంగాలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాము. లవంగాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి కనుక శరీరంలో వాపు లేదా నొప్పి ఉంటే లవంగాలు తినచ్చు. పంటి నొప్పి లేదా శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి ఉన్నవారు రాత్రిపూట లవంగాల్ని తినచ్చు. కొందరికి రాత్రిపూట ఆహారం తినాలనే కోరిక కలుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు లవంగాలతో ఈ కోరికను తీర్చుకోవచ్చు. అందుకే లవంగాలని పాలల్లో కలుపుకొని తాగొచ్చు, లేదా లవంగాల్ని నేరుగా కూడా తినచ్చు. దీంతో రాత్రిపూట ఆహారంపై కోరిక ఉండదు. గోరువెచ్చని నీళ్ళల్లో లవంగం తేనె కలిపి తీసుకుంటే జలుబు దగ్గు సమస్యలు నయమవుతాయి. అదే సమయంలో లవంగం తేనె మిశ్రమం యాంటీబ్యాక్టీరియల్ యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మిశ్రమం మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే రాత్రివేళ నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్ళలో 2 లవంగాలని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. లవంగాల్ని ఏ విధంగా తినాలో చూద్దాము. కూరగాయలు, రోటీ, సలాడ్స్లో లవంగాల పొడిని కలిపి తినొచ్చు. లవంగాల పొడిని పాలల్లో కూడా కలిపి తినొచ్చు. లవంగాలను గోరువెచ్చని నీటితో కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే లవంగాలు వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి కనుక లవంగాలను మితంగా తినాలి. రోజు 2 కంటే ఎక్కువ తినకపోవడం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.